హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఐబీపీఎస్ నుంచి అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఐబీపీఎస్ నుంచి సిఆర్పి ఆర్ఆర్బిఎస్ నుంచి రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కామన్ రిక్రూట్మెంట్. డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ మనకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ అండ్ ఆఫీసర్ అసిస్టెంట్ ఇన్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఐబీపీఎస్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది మీకు ఈ మంత్ 27th వరకు మనకి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అత హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మనకి జూలైలో అనేది వీళ్ళు రిలీజ్ చేయవచ్చు అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలానే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. అలానే హాల్ టికెట్ డౌన్లోడ్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రము జూలై ఆర్ ఆగస్టులో కానీ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అనేది రిజల్ట్ అనేది రిజల్ట్ అనేది ఇవ్వచ్చు అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మెయిన్ అండ్ సింగిల్స్ ఫర్ ఆఫీసర్ స్కేల్స్ 1కి అలానే కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా చూసుకుంటే నవంబర్లో ఉండొచ్చు అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలాట్మెంట్ సీట్స్ కూడా వీళ్ళు జనవరి 2025కి ఉంటాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలానే మనం క్లియర్గా చూద్దాం, ప్రతి టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఇక్కడ డైరెక్ట్ రీచ్ చేశారు. గ్రూప్ యూ ఆఫీసర్స్ అలానే గ్రూప్ యూ ఆఫీసర్ అసిస్టెంట్స్ ఇక్కడ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నిటికి కూడా ప్రిలిమినరీ అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే పర్టికులర్ రీజనల్ అండ్ రూరల్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, గ్రామీణ విశాఖ బ్యాంకు, తర్వాత గ్రామీణ బ్యాంకు, కడప, వరంగల్, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి తెలుగు రావాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ స్టేట్ వైజ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి. ఇక్కడ గ్రూప్ బి వచ్చేటప్పటికి ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వచ్చేటప్పటికి 18 years నుంచి 28 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ 1996 నుంచి 2006 వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి కూడా 13 years ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ 2 అయితే 21 years నుంచి 32 years, స్కేల్ 3 ఆఫీస్ సీనియర్ మేనేజర్ వచ్చేటప్పటికి 21 years నుంచి 40 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, బ్యాక్వర్డ్ల ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే చూసుకుంటే ఇక్కడ బ్లైండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ హీరింగ్ ఇంపైర్మెంట్ కానీ, బ్లైండ్నెస్ కానీ, లో విజన్ కానీ ఎంత ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సర్వీస్ మ్యాన్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అలానే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. అలానే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ, రిలవెంట్ ఫీల్డ్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లా చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
అండ్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఈ రిలవెంట్ ఫీల్డ్ ఏదైనా ఉండొచ్చు. అలానే 2 years ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు ఫ్రెండ్స్ స్కేల్ 2కి. అలానే స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్కి వచ్చేటప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అలానే ఈ కింద సర్టిఫికేట్స్ అయితే యాస్పీ కానీ పిహెచ్పి కానీ C++ కానీ జావా కానీ ఐటీ రిలవెంట్ ఫీల్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. 1 year అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్ రిలవెంట్ ఫీల్డ్లోని. మళ్ళీ చార్టెడ్ అకౌంట్స్ కానీ లా ఆఫీసర్స్కి అయితే 2 years అనేది అడ్వకేట్గా అనేది ఉండాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా వర్క్ చేయాలి. ఒకసారి చూసుకోండి. అలానే స్కేల్ 3 సీనియర్ మేనేజర్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అండ్ మినిమం 5 years అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లోని ఇంకా టోటల్ క్రెడిట్ హిస్టరీ కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి. అదే సీనియర్ మేనేజర్కి వాటికి వచ్చేటప్పటికి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వచ్చేటప్పటికి 175 రూపీస్ అనేది SC ST PWD క్యాండిడేట్స్. అదే జనరల్ వాళ్ళకి అయితే 850 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. అలానే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ SC ST PWD ESM ఈ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి 175 రూపీస్. ఇలా ఫర్ ఆల్ అదర్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ GST కూడా ఇంక్లూడ్ ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. 850 రూపీస్ అనేది పే చేయాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్ 45 minutes ఇస్తారు ఫ్రెండ్స్. టోటల్ మీకు 80 మార్క్స్ 80 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది దేనికి వచ్చేటప్పటికి ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వచ్చేటప్పటికి. అలానే ప్రిలిమినరీలోనే ఆఫీసర్ స్కేల్ 1 చూసుకుంటే రీజనింగ్కి క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 minutes అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి మాత్రము. అలానే మెయిన్ ఎగ్జామినేషన్స్కి చూసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ టోటల్ 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీకు 2 hours అనేది మీకు టైం ఇస్తుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. ప్రతి పాయింట్ కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. అలానే ఆఫీసర్ స్కేల్ 1 చూసుకుంటే ఇక్కడ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. 2 hours టైం ఇస్తున్నారు ఫ్రెండ్స్. అది స్కేల్ 1 ఆఫీసర్ అసిస్టెంట్ చూసుకుంటే మల్టీపర్పస్ చూసుకుంటే కాల్ లెటర్ ప్రిలిమినరీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళాలి. మీకు వెర్షన్ ఆఫ్ టెస్ట్, మీడియం ఆఫ్ టెస్ట్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. ఇక్కడ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేటప్పటికి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ వచ్చేటప్పటికి మళ్ళీ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే స్కేల్ 2 ఆఫీసర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ గ్రేడ్ వచ్చేటప్పటికి కూడా ప్రొఫెషనల్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా వీళ్ళు చూస్తున్నారు. టోటల్ 240 క్వశ్చన్స్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 hours 30 minutes అయితే వీళ్ళు మీకు డ్యూరేషన్ అయితే ఇస్తున్నారు. రాంగ్ ఆన్సర్స్కి కంపల్సరీగా 0.25 అయితే మార్క్స్ అయితే మీకు కట్ ఆఫ్ ఉంది ఫ్రెండ్స్. అదొకసారి చూసుకోండి. కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇక్కడ మల్టీపర్పస్కి వచ్చేటప్పటికి కానీ స్కేల్ ఆఫీసర్స్ కానీ స్కేల్ 2 ఆఫీసర్ కానీ కూడా ఉన్నాయి. అలాగే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సెంటర్స్కి అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు చూసుకోండి. ఇంటర్వ్యూ చూసుకుంటే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 క్యాండిడేట్స్ హూ హ్యావ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మెయిన్ ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత స్కేల్ 1 అండ్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్, పోస్ట్ స్కేల్ 1, స్కేల్ 3, స్కేల్ 2, స్కేల్ 3 వీళ్ళకైతే కాల్ ఫర్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్.
లెవెల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ విచ్ అసిస్టెంట్ నాబార్డ్ ఐబీపీఎస్ ఇద్దరు కలిసి అథారిటీ ప్రకారం వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ సెలెక్టెడ్ సెంటర్స్ ద సెంటర్ అడ్రస్ ఫర్ ది వెన్యూ టైమ్ డేట్ ఇన్ఫార్మ్ ది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఆఫర్ లెటర్లో వీళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి సపరేట్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినప్పుడు మీకు అడ్రస్ ఎక్కడ, సెంటర్ ఎక్కువ, వెన్యూ ఏంటి, టైం ఏంటి, డేట్ ఏంటి అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము అనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. టోటల్ మార్క్స్ సెలెక్టెడ్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు 100 మార్క్స్ అనేది ఉంటుంది. క్వాలిఫైయింగ్ అయితే ఇక్కడ 40% ఇచ్చారు ఫ్రెండ్స్. 35% ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. ఆ రిలవెంట్ వెయిటేజ్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ విల్ బీ 80:20 దాంట్లో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్, డాక్యుమెంట్ ప్రొసీజర్, టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, అంటే మీరు ఎగ్జామ్ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు జాయినింగ్ వచ్చేటప్పటికి ఇలాంటి డాక్యుమెంట్స్ అంటే ప్రింట్అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ తీసుకెళ్ళాలి, అలానే రిజిస్ట్రేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకెళ్ళాలి, ఎస్ఎస్సి డేట్ ఆఫ్ ప్రూఫ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్, మార్క్స్ షీట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్. ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా మీకు ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా తీసుకువెళ్ళవచ్చు, రేషన్ కార్డ్ అయితే తీసుకెళ్ళడానికి లేదు. ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లై అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫీజెస్ కూడా మీకు క్లియర్గా మీకు మెన్షన్ చేశారు, ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్, అలానే డిక్లరేషన్ ఉంటుంది ఫ్రెండ్. డిక్లరేషన్ కూడా మీరు మీ హ్యాండ్ రైటింగ్తో రాసి అప్లోడ్ చేయాలి. అది కూడా పేమెంట్ మాత్రం ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫోటో సైజెస్ అవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోటో సైజ్ ఇచ్చేటప్పుడు 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ అప్లోడ్ చేయాలి. అలానే లెఫ్ట్ థంబ్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. రిటర్న్ డిక్లరేషన్ కూడా ఇక్కడ మనకి వెబ్సైట్లోకి డైరెక్ట్గా రీడైరెక్ట్ వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అలానే ఉంది. అలానే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఇక్కడ ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇక్కడ 2 ఇచ్చారు ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి రిజిస్ట్రేషన్కి ఆల్రెడీ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి బేసిక్ ఇన్ఫో, మీ ఫస్ట్ నేము ఇక్కడ మాత్రం కన్ఫామ్గా మిస్టేక్స్ లేకుండా ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మీ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వండి, లాస్ట్ నేము, అలానే మిడిల్ నేము, మీ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, క్యాప్షన్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ వాటికి అప్లోడ్ వెళ్తుంది. మన డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా క్లిక్ చూపిస్తుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మాత్రం మీ మిస్టేక్స్ మాత్రం ఎలాంటివి చేయకండి ఫ్రెండ్స్. వన్స్ మిస్టేక్స్ చేస్తే మాత్రము ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఫర్దర్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రము ఇక్కడ కూడా సేమ్ ఎలా ఎక్కడ క్లిక్ చేస్తారు, ఇక్కడ మీరు దేనికి అప్లై చేయాలనుకుంటారో ఆమె క్లిక్ చేస్తారు. క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, సేమ్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తారు అండ్ అప్లోడ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్,
ఇంకా లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, అలానే పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మీరు కంప్లీట్గా డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళకి వచ్చేటప్పటికి ఆఫీసర్ స్కేల్ 1 కానీ ఇది వచ్చేటప్పటికి ఆఫీసర్ వేకెన్సీస్ ఆఫీసర్ అసిస్టెంట్వి. ఇక్కడ అలానే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, అలానే ఇది స్కేల్ 2 ఐటీ ఫ్రెండ్స్. అలానే ఇది సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్కి, ఇది లా చేసిన వాళ్ళకి, అలానే ట్రెజరీ మేనేజర్కి, మార్కెటింగ్ ఆఫీసర్కి, అగ్రికల్చర్ ఆఫీసర్కి, ఆఫీసర్ స్కేల్ 3 ఫ్రెండ్స్. ఇది చూసుకోండి. ఇది మనకి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. సింగిల్ ఆర్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్ ఫ్రెండ్స్ గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలి గైడ్లైన్స్ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ కానీ యాంథమ్ డిక్లరేషన్ కానీ, ఫోటోగ్రాఫ్ ఏ ఇమేజ్లో ఎంత ఇమేజ్ సైజులో ఉండాలి, ఫోటో క్యాప్చర్ కానీ, అలానే సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ కూడా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. బ్లాక్ పెన్తోనే సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాలి. అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ ప్యాడ్తో చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషను, ఇది బ్లాక్ ఇంక్, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తోని డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.